గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్. షార్ వచ్చారు, అమిత్ షా వచ్చారు, కొంచెం గరంగా ఉన్నారు అనేది నిన్నటి ప్రధాన వార్త. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా కొన్ని నెలల క్రితం ఆయన వచ్చారు, ఆ తర్వాతే అధ్యక్షుడు మారారు, ఆ తర్వాత ఏమైంది అని అడిగేవాళ్ళు ఉన్నారు. దానికి సమాధానం బీజేపీ శ్రేణులు చెప్పాలి. తెలంగాణ బీజేపీ నాయకుల తీరుపై అమిత్ షా సీరియస్, పని చేయాల్సిందే అంటూ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి సత్తా చాటాల్సిందే అంటూ అమిత్ షా ఒకంత క్లాస్ కూడా పీకారు. లొల్లులు బంద్ చేయండి, వ్యక్తి కోసం కాదు పార్టీ కోసం ఐక్యంగా పనిచేయాలి అన్నారు అమిత్ షా. ఇక మోదీ హ్యాట్రిక్ సాధించాలంటే మెజారిటీ సీట్లు గెలిచి గిఫ్ట్గా ఇవ్వాల్సిందే అంటూ దిశానిర్దేశం చేశారు ఆయన. అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా పడినా పార్లమెంట్ ఎన్నికల్లో దమ్మెంటో చూపించాలని అన్నారు అమిత్ షా. సిట్టింగ్ ఎంపీలకు అదే స్థానంలో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమిత్ షా 4 ఎంపీ స్థానాలు పోను మిగిలిన స్థానాల్లో పార్టీ పరిస్థితిపై కూడా ఆరా తీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలే కాదు, ఆల్ స్టేట్స్లో కమలం గెలుపుపై షా దగ్గరున్న వ్యూహాలు ఏంటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశం. ఇక టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారి జాతీయ పార్టీ అవతారం ఎత్తిన గులాబీ పార్టీ ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతుందా? తెలంగాణలో ఓడిన పింక్ కారు పార్లమెంట్లో దూసుకుపోతుందా? నేషనల్ లెవెల్లో కేసీఆర్ కట్అవుట్ వర్కౌట్ అవుద్దా? అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ ఎంపీ ఎన్నికల్లో కూడా దమ్ము చూపించడం ఖాయమా? అయితే మొన్న జరిగిన 5 రాష్ట్రాల్లో కూడా ఘోర పరాజయం, ఒక్క తెలంగాణ ఎగ్జెంప్షన్ తప్ప మిగతా 3 రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా ఓడిపోయిందనేది చూస్తున్న క్రమంలో మరి ఏం జరగబోతోంది? కాంగ్రెస్ గెలిచినా, కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ గత పార్లమెంట్ ఎన్నికల్లో చూసిన ఫలితాలు చూస్తుంటే కనుక పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికీ మోడీ చరిష్మా ఏమాత్రం మసగా బారలేదు అని చెబుతున్న ప్రస్తుత ఈ ట్రెండ్ ఏదైతే ఉందో వాటిని ఎలా కాంగ్రెస్ దెబ్బ కొడుతుంది? హ్యాట్రిక్ విక్టరీ ఖాయమంటున్నారు మోదీ, మరి దాన్ని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి? మొత్తానికి నిన్న జరిగిన అమిత్ షా భేటీతో ఆ నాయకులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. అధికారంలోకి రావాల్సిన పార్టీ ఎక్కడ లోపాలున్నాయో సర్దిద్దుకొని లోక్సభ ఎన్నికలకు సమాయత్తం అవుతూ ఉన్నది. తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది మాత్రమే అని అమిత్ షా గారు చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ మునిగిపోయినటువంటి పడవ, మునగబోయే పడవ అది కాంగ్రెస్ పార్టీది. వికసించే కమలం భారతీయ జనతా పార్టీ నుంచి చాలా స్పష్టంగా అమిత్ షా గారు కార్యకర్తలకు వారు మార్గదర్శనం చేసి, మా కార్యకర్తలు మోదీ గారి చరిష్మాతో సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ ఎవరు వారు బరిలోకి దించినా కేసీఆర్నే చిత్తుచిత్తుగా ఓడించిన చరిత్ర, కాబోయే ముఖ్యమంత్రిని గత ముఖ్యమంత్రి ఓడించిన చరిత్ర బీజేపీ కార్యకర్త దక్కింది. సోనియా గాంధీ కాదు, ఇంకెవరు నిలబడ్డా మా కార్యకర్తలే ఖచ్చితంగా. అది మెదక్ కానీ, జైరాబాద్ కానీ ఏ సీట్ అయినా బీజేపీ గెలుపు ఖాయం. రైట్. సో అది అమిత్ షా నిన్న ఆగ్రహంతోనే అలాగే దిశానిర్దేశం కూడా చేశారు. సో మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో, రాబోయేది ఎన్నికల్లో తెలంగాణలో అట్లీస్ట్ 10 స్థానాల్లో ఖచ్చితంగా గెలుపు సాధించాలి, మోదీకి గిఫ్ట్గా ఇవ్వాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కూడా మనకి నిన్న కనిపిస్తోంది. దీనిపైనే చర్చ చేద్దాం. దేవిప్రసాద్ గారు బీఆర్ఎస్ నుంచి ప్రతినిధిగా ఆయన జూమ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే అద్దంకి దయాకర్ గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ జూమ్లో అందుబాటులోకి వస్తారు. ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ స్టేట్ సెక్రటరీ కూడా మనకి అందుబాటులో ఉంటారు ఇదే డిబేట్ మీద. ముందుగా దేవిప్రసాద్ గారితో మాట్లాడదాం. దేవిప్రసాద్ గారు నమస్తే అండి. రైట్, జస్ట్ 4 రోజులు మాత్రమే అయ్యాయి సో అసెంబ్లీ ఎన్నికలు, వాటి ఫలితాల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సో కారణాలు ఏమైనప్పటికీ బీఆర్ఎస్ ప్రస్తుతం అధికారంలో లేదు. సో చివరిసారి పార్లమెంట్ ఎన్నికలు చూసుకుంటే కనుక మీకు బీజేపీకే ప్రధానంగా పోటీ అనే పరిస్థితి ఉండింది, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. సో కాంగ్రెస్ ముందుకొచ్చింది. సో పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి ఆబ్వియస్గా బీజేపీ ముందుంటుంది. దీంట్లో బీఆర్ఎస్ ఎక్కడుంది? బీఆర్ఎస్ అనాలా, ప్రస్తుతం టీఆర్ఎస్ అనే స్థాయికి ఉందా? ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ పెద్దలకు అందరికి నమస్కారం. అంటే ప్రధానంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలతో ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి మాట వాస్తవం. గత పార్లమెంట్ ఎన్నికలలో మేము
అధికారంలో ఉన్నప్పటికీ కూడా మెజారిటీ స్థానాలు సంపాదించగలిగినాం తప్ప మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్థానాలు రాని మాట కూడా వాస్తవం. అప్పుడు ఉండేటువంటి స్థితి, మోడీకి ఉన్నటువంటి చరిష్మా కావచ్చు, మోడీ ప్రభుత్వం 5 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఎన్నికలు, ప్రజల్లో ఉండేటువంటి ఆకాంక్షలు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండేటువంటి బలహీనత, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో మేము 9 స్థానాలు అంటే 8 స్థానాలు మేము గెలిచినటువంటి విషయం అందరికి తెలుసు. మిగతా స్థానాల్లో వాళ్ళు ఇద్దరు కూడా ఒకరు 3 ఒకరు 4 పంచుకున్నటువంటి విషయం కూడా వాస్తవం. అయితే ఇప్పుడు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మేము అధికారం కోల్పోయినప్పటికీ కూడా ఒక కన్సిడరబుల్ ఓట్స్ ప్రతిపక్షంలో ఉన్నాం. అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి మొత్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక ప్రభావాన్ని చూపేటువంటి ప్రయత్నం డెఫినెట్ గా ఈ లోక్సభ ఎన్నికల్లో మేము చేయబోతా ఉన్నాం. ఈ ఎన్నికల్లో మాకు ఓటమి ఎందుకయింది, ఓటమికి గల కారణాలు ఏమిటి, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడ మేము మిస్ అయినాం, ప్రజల ఆకాంక్షలను చేరుకోవడంలో ఎక్కడెక్కడ మా గ్యాప్స్ ఉన్నాయి, అట్లాగే మిగతా రాజకీయ పార్టీలు మా మీద చేసినటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ఎక్కడ విఫలమైనాం, ఇవన్నీ కూడా సమీక్షించుకొని ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ కూడా రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా మా సత్తా చూపడానికి ముందుకు పోతామనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంటే కాబట్టి మేము కాదు, మీ ఎజెండా ఏమై ఉండబోతుంది? లెట్స్ సే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి, సో కాంగ్రెస్ మొన్నే గెలిచిన ఊపులో ఉంది. అలాగే ఇప్పుడు ఈ మన అభయ హస్తం అంటూ గ్యారంటీలతో అన్నీ మేము ఇచ్చిన గ్యారంటీలని మేము అమలు పరచబోతున్నాం అనే ఒక ఫీలర్ ఇస్తూ ఉంది. సో మరోవైపు బీజేపీ చూసుకుంటే కనుక ఇది నేషనల్ పర్స్పెక్టివ్లో చూస్తారు కాబట్టి రామ్ మందిర ఇష్యూ ఒకటి ఉండనే ఉంది, వాళ్ళు దాంట్లో ముందుకు వస్తున్నారు. అఫ్కోర్స్ 370 అనే అంశం అవ్వచ్చు, పౌరస్మృతి ఉమ్మడి పౌరస్మృతి అవ్వచ్చు, అఫ్కోర్స్ ఈ రోహింగ్యాలు ఇవన్నీ కూడా వస్తాయి. ఈ అంశాలు ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు ముందుంటాయి కాబట్టి దీని అంతట్లో బీఆర్ఎస్ ఎక్కడుంది, మీరు ఏ రకంగా ముందుకెళ్తారు? అంటే దిస్ ఇస్ నాట్ ఇప్పుడు రీజనల్ గా స్టేట్ వైడ్ పరిస్థితులు ఇప్పుడు పనిచేయవు అనే ఒక నెరేటివ్ వినిపిస్తోంది కదా, కాంగ్రెస్ ప్రత్యర్థిగా కనిపిస్తోంది బీజేపీకి. ఇప్పుడు భారతదేశ రాజకీయాలు అయినప్పటికీ కూడా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాబట్టి భారతదేశ ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు తెలంగాణ ప్రజల మీద కూడా ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము 2 పార్టీలకు సమాన దూరంగా ఉండాలి పొలిటికల్ గానే ఇటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా ప్రకటించినాం. అయితే భారతీయ జనతా పార్టీ అది ఉన్నప్పుడు చేసినటువంటి విధానాల పట్ల మాకు ఏకీకరణ లేనటువంటి అనేక అంశాల మీద భారతీయ జనతా పార్టీతో అనేక సందర్భాల్లో విభేదించినటువంటి మాట వాస్తవం. అది ఫెడరల్ స్ఫూర్తికి సంబంధించి కావచ్చు, మా విభజన చట్టాల హామీలకు సంబంధించి కావచ్చు, లేకుంటే ప్రైవేటీకరణ కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఇట్లా అనేక అంశాల వారీగా మంచి ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ చేస్తే మేము అన్ని ఇంటోటోగా వ్యతిరేకించినటువంటి సందర్భాలు కూడా లేవు. ప్రభుత్వాలు ఏవైనా మంచి చేసినప్పుడు డెఫినెట్ గా వాటిని స్వాగతిస్తూనే ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి అంశాల పట్ల మా వ్యతిరేకతను చాలా స్పష్టంగా ప్రకటించినటువంటి విషయం కూడా మీకు తెలుసు. కాబట్టి ఈ 2 పార్టీలకు సమాన దూరంగా జాతీయ పార్టీలు తెలంగాణ పట్ల అవలంబించబోయే వైఖరిని స్పష్టంగా వివరించి ఓ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక విషయాల పట్ల ఒక స్పష్టత కోసం, ఒక పోరాడే పటిమ కోసం డెఫినెట్ గా మా లోక్సభలో మా ఎజెండా ఉండబోతారు. రైట్, దయాకర్ గారు, సో మీరు చెప్పండి. సో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు చెప్పింది మనం విన్నాం. సో 2019లో అక్కడ కేసీఆర్ ఎవరు అనే ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే మొన్న జరిగిన ఎన్నికల్లో ఫలితాల ద్వారా మీకు బీజేపీకి జరుగుతున్న యుద్ధం. రైట్, సో ఎస్ కోర్స్ బీఆర్ఎస్ చెప్తోంది. ఇద్దరు పెద్దలకు, దేవి గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, మీరు ఇప్పుడు షా డైరెక్షన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక అంచనా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఎందుకంటే షా డైరెక్షన్ ఫర్ భాజపా, షా డైరెక్షన్ ఫర్ బారాసా, ఇవి 2 కూడా ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. వాళ్ళు ఈ గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే వాళ్ళకున్న అవగాహన ఏంటంటే అసెంబ్లీ మాకు, పార్లమెంటు మీకు అని ఇలా బీఆర్ఎస్ బీజేపీ ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నట్టుగా మాకు ఒక సమాచారం అయితే ఉంది. కాబట్టి వాళ్ళు రేపు బీజేపీని ఇక్కడ బలోపేతం చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే వారు ఎమ్మెల్సీ గారు కవిత గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మనం గమనిస్తాం. ఏంటి, వాళ్ళు కాంగ్రెస్ అంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ
సనాతన ధర్మం మీద దాడి జరుగుతుంటే కూడా కిమ్మనకుంటా ఉంటాడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ మొన్న ఈ మధ్యన ఇచ్చినట్టుగా నేను చూసిన. సో బట్ నేను ఇంతకు ముందే చెప్పిన అది ఇక టిఆర్ఎస్ కాదు టిఆర్ఎస్ఎస్ అని. ఇప్పుడు ఏమనాల్సి వస్తుందంటే అది బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ఎస్ అని కామన్. ఎందుకంటే నేను నాగ్పూర్లో జరిగిన మా ఏమంటారు వ్యవస్థాపక దినోత్సవం రోజు కూడా స్పష్టంగా చాలా మా నాయకత్వం కూడా చెప్పిన పరిస్థితి గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము పెద్దగా వీటిని ఎంత పోరాడుకున్నా ఎంత కొట్లాడుకున్నా అసలు వాళ్ళే కలహించుకొని మామూలుగా కాదు, అసలు వయసు వరుస అయినా కూడా మేము పెద్దగా వాళ్ళిద్దరిని వేరు ముక్కలు అనుకోవడానికి లేదు. అట్లా దాన్నే కనపడని మిత్రుడు భాజపాకు ఇంకొక ఎంఐఎం రూపంలో ఉంటారు. సో వాళ్ళు కూడా గతంలో ఏ అండర్స్టాండింగ్ తో వివిధ రాష్ట్రాల్లో పనిచేసినారో పదే చెప్పినాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా మొన్న బీఆర్ఎస్ కోసం వాళ్ళు పోటీ చేయకుండా పనిచేసిన తీరు మనకు జూబ్లీహిల్స్ లో అజరుద్దీన్ గారి కాడ కనబడుతుంది. కాబట్టి మాకు స్పష్టత ఉన్నది. డెఫినెట్ గా ప్రజలకు కూడా, తెలంగాణ ప్రజలకు కూడా ఒక పెద్ద డైరెక్షన్ కూడా ఉన్నది వాళ్ళ నేతృత్వంలో. ఎంత మేరకు అయితే మీరు అసెంబ్లీ ఎన్నికల లైన్ నుంచి ఇంకా పక్కకి వెళ్ళినట్టుగా కనిపించట్లేదు, అదే లైన్లో ఉన్నారు. అయితే ఇక్కడ తేడా ఉంది. అంటే అక్కడ కేసీఆర్ అనే ఒక ఎలిమెంట్, అంటే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో అది బీజేపీకి వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే అని మీరు ఏదైతే ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించారో ఒకంత సక్సెస్ అయ్యారు దాంట్లో. అందుకే మిమ్మల్ని కాంగ్రెస్ వైపు చూశారు. రైట్. ప్రస్తుతం ఇక్కడ ఎన్నికలు మోదీ వర్సెస్ రాహుల్ గాంధీయా లేకపోతే ఇంకొకరా అనేది క్వశ్చన్ మార్క్. కాంగ్రెస్ ఈ రెండిట్లో మాత్రం పోటీకి అసెంబ్లీకి దీనికి తేడా ఉండబోతోంది. నెక్స్ట్ థింగ్, మొన్న జరిగిన పాదయాత్ర ఏదైతే మన రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్ర ఉందో అది చూసుకున్నా ఇప్పుడు రాబోయే న్యాయయాత్ర ఏదైతే చేయబోతున్నారో ఇక్కడ మెజారిటీ సీట్లు బీజేపీకే ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో. రైట్. ఎన్నికల నోటిఫికేషన్ ఒకవేళ ఫిబ్రవరి మార్చ్లో వచ్చేసినట్టయితే కనుక ఈ స్ట్రాటజీలు అవ్వచ్చు, వ్యూహాలు అవ్వచ్చు, ఇవన్నీ రచించాల్సిన రాహుల్ గాంధీ యాత్రలో ఉంటారు. సో ఏ రకంగా వాట్ ఈస్ యువర్ ప్లాన్? రెండు అంశాలు మీరు చెప్పిన దాంట్లో, అసెంబ్లీ ఎన్నికల్లో అదే వ్యూహంతో ఉన్నారనేది ఒకటి, రెండవది న్యాయయాత్రకు సంబంధించి. అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఊపు, అదే వ్యూహం, అదే లక్ష్యం ఎందుకుంటదంటే హరి గారు ఒక్క మాట వినండి. ఎక్కడైతే నాకంటే చెప్పొచ్చు, అప్పుడు చెప్పలేను కానీ పిఎంఓ నుంచి ఉన్న సమాచారమే 76 కాంగ్రెస్. ఆ పరిస్థితుల్లో బీఆర్ఎస్ నష్టపోతున్న దగ్గర, ఓడిపోతున్న దగ్గర వాళ్ళ క్యాండిడేట్లను బలంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ గెలవకుండా చేసే ప్రయత్నంలో భాగంగా నాకు తెలిసి ఒక 10 నుంచి 12 సీట్లు మేము లూజ్ అయింది. సో ఆ పరిస్థితిని ఎందుకు వాళ్ళు తెచ్చిండ్రు అని అంటే, ఎలాగూ బీఆర్ఎస్ గెలవట్లేదు, అక్కడ కూడా కాంగ్రెస్ గెలవద్దు అని చెప్పేసి క్యాండిడేచర్ మాది ఫెయిల్యూర్ కావచ్చు, వాట్ ఎవర్ కారణాలు ఏవైనా, ఇంకో 10-12 సీట్లలో మెజారిటీలు తగ్గినాయి. ఈ పరిస్థితిని గమనించిన తర్వాతనే రేపు వాళ్లకు 5 ఉన్నాయి, వీళ్లకు 7 ఉన్నట్టుంది, మాకు 4, ఈ 3 మాకు. ఈ పరిస్థితుల్లో వాళ్ళ అంచనా ఉత్తర తెలంగాణ మీద ఎక్కువ ప్రభావం మేము చూపించచ్చు అన్న దగ్గర వాళ్ళిద్దరు ఇప్పుడు బలంగా ఉన్నారు. ఎవరు? బీఆర్ఎస్ అండ్ బీజేపీ. దీన్ని అధిగమించడానికి నేను ఎలా ఇప్పుడు నెక్స్ట్ ఎంపీ వ్యూహాలకు వెళ్ళాలనుకున్నప్పుడు నాకు ఆల్మోస్ట్ 11 నుంచి 12 సీట్లలో ఇప్పుడు ఫేవర్ గా ఉంది, లేదు ఎంపీ సీట్లలో. బట్ వీళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ తో చేయబోతున్న దాంట్లో జరగబోతున్న నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ ఒకటైతే, వ్యూహాలు పన్నాల్సిన రాహుల్ గాంధీ గారి న్యాయ యాత్రలో ఉండే పరిస్థితిని అది దేశం మొత్తం ఇంపాక్ట్ పడుతుంది. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మాకు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా, ఇంకా ఏంటిది, ప్రచార కమిటీకి ఒక ఛాంపియన్ గా ఉంటాడు తప్పితే వ్యూహాల్లో సిడబ్ల్యూసి నిర్ణయాలు చాలా పకడ్బందీగా చేస్తున్నది. దానికి సంబంధించి సామాజిక అంశాలని కూడా ఎట్లా పోదు చేసుకోవాలనే విషయంలో సిడబ్ల్యూసి చాలా తలమునకలై ఉన్నది. ఇప్పుడు మీకు ఫిబ్రవరిలో ఎన్నికలు తీసుకురావడానికి ఓటాన్ అకౌంట్ తర్వాత ఇమీడియట్ గా ఆ లోక్సభను రద్దు చేసి ఎన్నికలకు పోతారనే అంచనా ఒకటి ఉన్నది. అట్లా నమ్మించి 16వ తారీఖు నాడు రామాలయ ప్రారంభోత్సవం తర్వాత వాళ్ళు మళ్ళీ దాని అంచనాన్ని బట్టి, పెరుగుతున్న రేటును బట్టి, వాళ్ళ టీఆర్పీని బట్టి వాళ్ళు ఫిబ్రవరినా లేదంటే మార్చి డిజాల్వ్ చేసి ఏప్రిల్ మేకే పోదామా షెడ్యూల్ అనేది వ్యూహం ఉంది. కానీ మా అంచనాల్లో ఎన్నికలతో కాదు. గతంలో మేము అనుకున్నాం డిసెంబర్లో అదేంటి తూర్పు నుంచి పశ్చిమం అని అనుకున్నాం, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో పార్టీగా కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా ఈ యాత్ర జరగాల్సిందే అని సిడబ్ల్యూసీలో నిర్ణయం వచ్చిన తర్వాత ఈ యాత్రను మొదలు పెడుతున్నాం. లక్ష్యాలు, వ్యూహాలకు మాకు పకడ్బందీ నాయకత్వం ఉన్నది. మోదీ గారి ఇప్పుడు నష్టపోతున్న క్రమాన్ని బలపరుచుకునేందుకు మీకు మళ్ళీ ఏదో ఒక యుద్ధం రావచ్చు,
మళ్ళీ పాకిస్తాన్తోనో చైనాతోనో వారు ఏదైనా చేయొచ్చు, ఇవి కూడా ఉన్నాయి వాళ్ళ లక్ష్యాల్లో. కాబట్టి మేము ప్రజలు నమ్ముకుంటున్నాం. న్యాయయాత్ర పేరు మీద జరగబోతున్నది సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరగాలనే ఉద్దేశంతో, రాజ్యాంగాన్ని రక్షించాలనే దానితో ఒక పెద్ద ఎత్తున మేము ప్రజల్ని సమీకరించే ఒక ప్రక్రియ. గతంలో భారత్ జోడో పేరు మీద ఏం చేసినాం, అందరినీ కలిపే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు న్యాయం కోసం జరిగే పోరాటంలో దేశవ్యాప్తంగా చర్చ జరిగితే తెలంగాణకు కూడా ఉపయోగపడుతుంది. కానీ నేనేమంటున్నంటే, ఇక్కడ భాజపా బారాస మాదిరిగానే వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ పార్టీలతో ఉన్న రాజకీయ ఒప్పందాల్లో భాగంగా ఏ తరహా నష్టాన్ని కాంగ్రెస్ పార్టీకి చేయడానికి వీలుందో వాటిని అన్నిటిని కూడా నివారించేందుకు పథకం ఉన్నది. డెఫినెట్ గా ప్రజలు ఈసారి ఇక్కడ కేసీఆర్ గారిని ఎట్లా సైలెంట్ గా చెప్పకుండా ఓడగొట్టినరో, రేపు మోడీ గారిని కూడా అదే స్థాయిలో. నేనున్న మీటింగ్ లో రాహుల్ గాంధీ గారు చెప్పిండు, ఆ రోజు నేనే ట్రాన్స్లేషన్ చేసిన, ఫస్ట్ ఇక్కడ ఈ మోడీ గారిని, చిన్న మోడీ గారిని ఓడగొడతాం, ఈ ఊపుతోనే రేపు పెద్ద మోడీ గారిని కూడా ఓడగొట్టడానికి పోతామని చెప్పి ఆందోళన చెప్పింది. అదే రేపు జరగబోతుందని నేను నమ్ముతున్నా. డెఫినెట్ గా ఇప్పటికి నాకు అంచనా ప్రకారం మీరు అనుకుంటున్నట్టుగా దక్షిణ భారతదేశంలో ఏ విధంగా ఉంది, ఉత్తర భారతదేశంలో ఏ ఉంది అని చర్చ జరుగుతున్నది. కానీ ప్రజలు ఒక నాయకుడిని ఓడగొట్టాలనుకున్నప్పుడు ప్రాంతమో, కులమో, మతమో ఇంకేది చూడరు. అట్లయితే అది ప్రజాస్వామ్యమే కాదు. ఆ రాజరికాన్ని కొనసాగించడానికి భాజపా ఒక ప్రయత్నం చేస్తుంది. దాన్ని బ్రేక్ చేయడమే. నిన్న చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పింది, ఒక ఎంపీ గారు ఎట్లా గులాములుగా ఉంటేనే బీజేపీలో ఉండాల్సి వస్తుంది, మీతో రావాలనుకుంటున్నామని చెప్పిన అంశం. కాబట్టి ప్రజాస్వామ్య ప్రేమికులు భారతీయులు కాబట్టి డెఫినెట్ గా ప్రజాస్వామ్యాన్ని పాదుకొల్పే ప్రయత్నం చేస్తారు. రేపు మీరు అన్నట్టుగా వారంటున్నట్టుగా ఆ దివ్యమైన రామ మందిరంతో పాటు రామరాజ్య స్థాపన అనేది ప్రజాస్వామ్యయుతంగా ఉంటేనే ఆ రాముడైనా దీవిస్తాడనేది ఆ భాజపాకు తెలిసి వచ్చే రోజులు భవిష్యత్తులో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, సో చివరిగా మీతో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే టాపిక్ ఈరోజు మీదే కాబట్టి. సో అమిత్ షా గారు చాలా క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చారు, ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. సో ఇద్దరు నాయకుల్ని, ఈటెల అవ్వచ్చు, బండి అవ్వచ్చు, వీళ్ళని సమన్వయంతో ఉండాలి. సో గత ఎన్నికల్లో జరిగింది రిపీట్ కాకూడదు. సో పెరిగిన పర్సంటేజ్ని క్యాపిటలైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి, కనీసం 10 స్థానాలు. రైట్. దానికి సంబంధించిన ఇంతకుముందు చెప్పినట్టుగా నేషనల్ పర్స్పెక్టివ్లో ఉన్న ఇష్యూస్ ఎటు ఉన్నాయి, అవి ఏ మేరకు ఇక్కడ తెలంగాణలో పనిచేస్తాయి, సో ఎన్ని సీట్లు మీరు గెలవబోతున్నారు, ఏంటి మీ టేక్ ఇట్? ముందు పెద్దలందరికీ నమస్కారం. సార్ హేరి గారు, ఇప్పుడు పోయిన ఎన్నికల్లో మాకు నిన్న విశ్లేషణ కూడా అదే జరిగింది. పోయిన శాసనసభ ఎన్నికల్లో 6.8% ఓటు, అంటే 6 పైగా 7 తక్కువ పర్సెంటేజ్ ఓట్లు వస్తే మాకు ఒక అసెంబ్లీ వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి ఒక 6 నెలలు 4 నెలల తర్వాత ఏప్రిల్ 16కి జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మాకు 19 చిల్లర, అంటే ఆల్మోస్ట్ 20%, 13% ఇంచుమించుగా మాకు ఎలక్షన్స్ లో ఓటింగ్ శాతం పెరిగింది. ఇప్పుడు వారు చెప్పిన పిఎంఓ అనే పదం ఉపయోగించారు కాబట్టి మరి దాన్నే ఉపయోగిస్తున్నా. ఇప్పుడు మాకున్న లెక్క ప్రకారం మాకు నిన్న అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, 35% ఓట్లతోటి 10 పైన 11, 12, 13 కావచ్చు 35% ఓట్లతోటి మేము ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మా వైపు ఉన్నారనేటువంటిది మాకున్న అంచనా. మాకున్న ఈ రోజు సర్వే రిపోర్ట్లు, వివిధ సెఫాలజిస్టుల యొక్క అంచనా కూడా ఇంచుమించుగా అంతే ఉంది. కాబట్టి 35% మాకు వచ్చినప్పుడు సహజంగా 10, 12, 14 సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని తెలంగాణ ప్రజలుగా ఆ కోణంలో ఉంటారనే దాని మీదనే మాకు విశ్వాసం. అంటే ప్రకాష్ రెడ్డి గారు, సారీ టు ఇంటరప్ట్ యూ, అంటే గతంలో పెరిగిన ప్రపోర్షన్ ని మీరు బెంచ్ మార్క్ గా తీసుకొని ఇప్పుడు 13.9 అంటే దాదాపు 14% మొన్న అసెంబ్లీలో పెరిగింది కాబట్టి సో దానికి డబల్ గా వెళ్తున్నారా 35 అని, లేదంటే మీకు అంచనాలు? కాదు 30 అంచనా, అది కాదు అంచనా. 35 ఇప్పుడున్న వారు పిఎంఓ అని చెప్పారు కాబట్టి నేను తెలంగాణ రాష్ట్రంలో వివిధ సర్వే ఏజెన్సీలు, వివిధ ప్రభుత్వ యంత్రాంగాలు అన్ని కలిపి వచ్చినటువంటి మాకున్నటువంటి అంచనా. అది మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు అంచనా 30% ఓట్లు వస్తాయి అనేటువంటిది మాకు వచ్చినట్టు అంచనా. దాని ప్రకారం మాకంటే ఇక అన్ని వివిధ సంస్థలు, వర్గాలు, వివిధ యొక్క అనాలిసిస్, మీడియా రిపోర్ట్స్ ఏవైనప్పుడు అన్ని కలిపినటువంటి అంచనా 35% ఓట్లు వస్తాయని, సహజంగా 12, 13 సీట్ల దాకా కూడా పోయే అవకాశం ఉండేటటువంటిది మాకున్న విశ్వాసం. అదే నేను అమిత్ షా గారు చెప్పారు. మొదటి అంశం. రెండో అంశం, తెలంగాణలో చాలా స్పష్టంగా శ్రీహరి గారు పోయిన ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలైనాయి, పార్లమెంట్ ఎన్నికలైనాయి. అయితున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చాలా ఒక స్పష్టమైనటువంటి విషయం చెప్పింది. మాకు 6 కారు సర్కారు 16 కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తాం. ఏ గ్రూప్ ఎన్డీఏ ఉందా, అప్పుడు యూపీఏ గ్రూప్ ఉందా, ఇప్పుడు ఎన్డీఏ గ్రూప్ అయింది, కానీ ఏ గ్రూప్ ఉందనే పక్కన పెడితే మేము అధికారంలో ఉండాలంటే 16 సీట్లు రావాలి. మేము గెలిచినాం కాబట్టి
ఈ 16 గెలిపిస్తే మేము తెలంగాణ కోసం కొట్లాడతాం పార్లమెంట్ లోని. వారికి మీకు తెలిసినటువంటి సారు కారు సర్కారు 16 అని కంటిన్యూస్ అదే స్లోగన్ అదే నెరేటివ్ తో తెలంగాణ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పనిచేసింది కూడా, ప్రయత్నం కూడా చేసింది. 9 సీట్లు గెలిచింది. ఇప్పుడు చెప్పాలా, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాలి? మీరు అడిగిన ప్రశ్న సూటి ప్రశ్న కరెక్ట్. అది ఎందుకు ఓటేయాలి? తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడడానికి ఓటేయాలా, మిన్నట్టు దేశ రాజకీయాలు ప్రభావితం చేయడానికి ఓటేయాలా, లేకపోతే మేము వస్తున్న గ్రూప్ వల్ల ఈ దేశ రాజకీయాలు మారుతాయి, దేశంలో ఒక మార్పు జరుగుతాయని ఓటేయాలా, వాళ్ళు ఏదో గ్రూప్ లో ఉన్నాం కాబట్టి ఆ గ్రూప్ ని గెలిపించడానికి ఓటం ఓటేయాలా? వాళ్ళు ఇండి గ్రూప్ లో లేరు, బీజేపీ గ్రూప్ లో కూడా లేరు, మా ఎన్డీఏ గ్రూప్ లో కూడా లేరు. కాబట్టి ఎందుకు ఓటేయాలి దాని మీద ప్రజల మధ్యలో ఈ రోజు ఒక రకమైన చర్చ జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి నేను అనుకుంటున్నా 0 సీట్లు వస్తాయని అనుకుంటున్నాను. 0 సీట్లు, అసలు ఒక్క సీట్ కూడా వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ప్రజలకు ఆ విచక్షణతను ఓటేస్తున్నారు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్న అంశం ఇది. నేను దీనికి 2 ఎగ్జాంపుల్ చెప్తాను. దయాకర్ గారు చెప్పినారు కానీ ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పోయిన ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పొందిన పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా దాని మార్పు జరిగింది. ఎందుకంటే దేశ రాజకీయాలు ఈ రోజున జరుగుతున్నాయి. అమిత్ షా గారు చెప్పిన పాయింట్ కూడా అదే. దేశ రాజకీయాల్లో ఇండి గ్రూప్ ప్రభుత్వంలోకి రావాలన్నా ఎన్డీఏ గ్రూప్ ప్రభుత్వంలోకి రావాలన్న దాని మీద చర్చ జరుగుతుంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, అసలు లేదని చెప్పొచ్చు. కాబట్టి ఇండి గ్రూప్ కు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా, ఎన్డీఏకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారా అన్న దాని మీద ప్రజలను ప్రభావితం చేసేటువంటి ఎన్నికలు. కాబట్టి ఈ 2 పార్టీల మధ్యన ఎన్నికలు జరుగుతాయనేటువంటి చాలా స్పష్టంగా మేము భావిస్తున్నాం. అయితే ఇండి గ్రూప్ ఉన్నటువంటిది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఒకటేమో ఒక ప్రధానమైనటువంటి నాయకత్వం లోపం ఉంది అక్కడ. అందుకోసమనే ఇప్పుడు భారత్ జోడో యాత్ర చేసినా, లేకపోతే ఇప్పుడు ఇంకా కొత్త యాత్ర మొదలు పెట్టినా, న్యాయయాత్ర ఏది మొదలు పెట్టినా ప్రధానమైన అంశం నాకు అనిపించిన రాజకీయ అంశం ఏంటంటే సార్ గారు, నరేంద్ర మోడీకి లేదా అమిత్ షాకు లేదా మా బీజేపీ నాయకత్వానికి సమానమైన నాయకుడు ఆ గ్రూప్ లో లేడు. ఆ గ్రూప్ లో ఉన్నా అది నితీష్ కుమార్ రూపంలోనో లేకపోతే కేజ్రీవాల్ రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక పర్సనాలిటీని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమర్జ్ చేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. చాలా మంది ఉన్నారు, ఇంకా మాయావతి గారు కూడా రాబోతున్నారని కూడా వినిపిస్తుంది. అందుకోసమే నేనేమంటున్నా, బీఆర్ఎస్ ఇట్లనే అన్నట్టుంది. అదే అఖిలేష్ యాదవ్ నో ఇంకొకరినో ఒక పర్సనాలిటీ ఆ రూపంలో థ్రెట్ ఉంది. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ఎట్టుండాలి ఏంటంటే ఒక థ్రెట్, వాళ్ళకు ఒక అపనమ్మకం ఉంది ప్రజల లోపల కావచ్చు, లేదా ఆయన గ్రూపులలో కూడా కావచ్చు. కాబట్టి మేము రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేసే తప్ప ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదని కంక్లూజన్కి వచ్చినందుకే ఈ యాత్ర మొదలు పెట్టినారు. ఈ న్యాయ యాత్రలో అంతమంది యాత్ర లేదు. జోడో యాత్ర మొదలు పెడితే ఏమైందో మీరు చూసినారు. ఆ జోడో యాత్ర మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఘోర పరాజయాన్ని పొందిన కాంగ్రెస్ పార్టీ. జోడో యాత్ర ఫలితం కాదు ఇది. స్థానిక సమస్యల వల్ల స్థానికమైన అంశాల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కానీ తెలంగాణ అధికారులకు వచ్చి తప్ప ఇంకొకటి కాదనేది కనపడుతుంది. రెండో ప్రధానమైన అంశం, మీరు ఉత్తరాది దక్షిణాది, ఉత్తరాదిలో పెద్ద రాష్ట్రం 80 సీట్ల ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ 0, పెద్ద సీట్లు ఢిల్లీలో 7 సీట్ల కాంగ్రెస్ 0, మధ్యప్రదేశ్ లో 0, రాజస్థాన్ లో 0, గుజరాత్ లో 0, బీహార్ లో 0, జార్ఖండ్ లో వాళ్ళు లేనేలేరు, బెంగాల్లో లేనేలేరు, ఒరిస్సాలో లేనేలేరు. ఇన్ని పెద్ద రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఆల్మోస్ట్ 400 సీట్లు ప్రభావితం చేసే రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ నెగ్లిజిబుల్ 5 సీట్ల 10 సీట్ల కంటే ఉంటుంది. బెంగాల్లో కూడా 42 సీట్ల బెంగాల్లో 0. అవును, ఈ మైటీ ఏదైతే మీరు నంబర్ చెప్తున్నారో అదంతా ఉత్తర భారతదేశం. కానీ when it comes to the southern part of India, కర్ణాటక, తెలంగాణ, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో 25 సీట్లు వస్తున్నా, తమిళనాడులో 40 సీట్లు ఇంక్లూడింగ్ పాండిచేరి కలుపుకుంటే 40 సీట్లు. 40 సీట్లలో వాళ్ళు అలయన్స్ తో డిఎంకే తో 4 సీట్లు, 5 సీట్లు, 3 సీట్లు. గతంలో కూడా కేరళలో 20 సీట్లు ఉన్నా సిపిఎం ఆ యొక్క లెఫ్ట్ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్య పోరాటం జరిగితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డిఎఫ్ కి ఇచ్చారు, అదే పార్లమెంట్ కి వచ్చేసరికి యూడిఎఫ్ కి ఇచ్చారు. యూడిఎఫ్ పార్లమెంట్ లో 19 సీట్లు గెలిచినా మళ్ళీ శాసనసభకు వచ్చేసి ఎల్డిఎఫ్ ఇచ్చారు. ఇది కనపడుతుంది మనకు. అందుకోసం వాయనాడు నుంచి రాహుల్ గాంధీ గెలుపు అనేది ఒక సంకేతం కనపడుతుంది. కాబట్టి కేరళలో కూడా పార్టీ కాదు అయినా యూడిఎఫ్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజెన్స్ లాస్ట్ టైం కనపడలేదు, ఈ అంతా ఉంటుంది అనుకోవట్లేదు. కర్ణాటక ఫలితాలు మీరు విఫలమైన కర్ణాటకలో లాస్ట్ టైం కూడా మీరు చెప్పారు. లాస్ట్ టైం కూడా బీజేపీకి అధికారం లేదు కర్ణాటకలో. టెక్నికల్ గా సాంకేతికంగా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా అప్పుడు పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వరంగల్ వచ్చి మిగతా అనుకోవచ్చు. గెలిచినవన్నీ ముచ్చటగా 3 సీట్లు. అర్థం చేసుకోవాల్సింది, ముచ్చటగా 3 సీట్లు గెలిచారు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ అప్పుడు జేడీఎస్ తో కలిసి అధికారంలో పార్టీ. కాబట్టి ఎక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను భూత టెలిస్కోప్ పెట్టి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ ఎన్నికలలో. కాబట్టి
దేశ రాజకీయాలలో ఇండి గ్రూప్ ప్రభావితం చేయగలుగుతుందా లేదా అనేటువంటిది ప్రజలు చూస్తున్నారు. నేను ఇంకొక విషయం అయితే ప్రకాష్ రెడ్డి గారు ఇంకో విషయం బిఫోర్ ఐ గో టు దేవిప్రసాద్ గారు, ప్రస్తుతం మనం సదర్న్ పార్ట్ విషయానికి వచ్చేటప్పటికి, సో పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినప్పటికి కూడా ఒక నేషనల్ పర్స్పెక్టివ్ని తీసుకొచ్చే ఒక ప్లాన్ బీజేపీ చేస్తుంది అనేది అందరూ చెప్తుంటారు. దాంట్లో ప్రధానంగా హిందుత్వ పోలరైజేషన్, అది ఇక్కడ పని చేయదు అనేది ఒక ప్రధానంగా వినిపిస్తూ ఉంటుంది తెలంగాణలో. ముఖ్యంగా వివిధ రాష్ట్రాలు పక్కన పెడదాం, బికాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ తెలంగాణ కాబట్టి అది పనిచేయని పక్షంలో సో ఏ రకంగా మీ మ్యాజిక్ ఇక్కడ పనిచేస్తుంది అనుకోవచ్చు? అంటే మళ్ళీ బండి సంజయ్ని మళ్ళీ ఏమన్నా రాష్ట్ర అధ్యక్షుడిని చేయబోతున్నారా? మీ ప్లాన్ ఏంటి? నేను మళ్ళీ క్లారిటీ చెప్తాను. హిందుత్వ ఎజెండా అనేటువంటిది ఇష్యూ కానే కాదు దేశ రాజకీయాలలో. భారతీయత, జాతీయవాదానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాదం. జాతీయవాదం అనగానే మేము దేశభక్తులు కాదు, మీరు దేశభక్తులు, అందరూ దేశభక్తులు అయి ఉండొచ్చు, కానీ ఈ దేశం, ఈ జాతి ఒక సమున్నతమైనటువంటి వేల సంవత్సరాల జాతి అని అంగీకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇది నేను తేడా ఇక్కడే. వాదం అంటే వాళ్ళు మేము దేశద్రోహులు మళ్ళీ ఉపయోగిస్తారు, పెద్దలు దయాకర్ లాంటి వాళ్ళు. అది కాదు విషయం. ఇది వేల సంవత్సరాల కాలంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈ ద్రవిడులు వేరు, ఆర్యులు వేరు, ఈ ద్విజాతి సిద్ధాంతం, ఇది ఏవైతే రొమిలా థాపర్ లాంటి కమ్యూనిస్టులు, లేకపోతే మ్యాక్సిములర్ లాంటి విదేశీ వస్తువులు రాసినటువంటి చరిత్రను చదువుకొని ఇది ఒక జాతి కాదు అనేటువంటి కమ్యూనిస్టు భావజాలంతో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దక్షిణాదినైనా ఉత్తరాదినైనా ఈ రకమైన ఎక్స్ప్లాయిటేషన్ గతంలో చేశారు, కానీ మార్పు వచ్చింది. కర్ణాటకలో మార్పు వచ్చింది, మా పర్సంటేజ్ తెలంగాణలో కూడా పెరిగింది, తమిళనాడులో కూడా మేము పెరగబోతున్నాం, బలమైన పార్టీకి ఎదగబోతున్నాం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో గతం కంటే భిన్నంగా ఉండబోతుంది. ఇప్పుడు బెంగాల్ లాంటి రాష్ట్రంలో ఒకప్పుడు చాలా బెంగాల్ మాకు ఎన్నో ఉండండి, 4 ఒక్క సీటు కూడా పార్లమెంట్ లేకుండే బెంగాల్లో. మొన్నటి ఎన్నికల్లో ఒకే ఒక 2 సీట్లు, అవి కూడా అలయన్స్ లో, గూర్ఖాలాండ్ అలయన్స్ లో మేము గెలిచిన ఒక 2 సీట్లు 2014లో. 2018లో మాకు 18 సీట్లు వచ్చినాయి సార్ బెంగాల్లో. కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఒక సీట్ వచ్చింది. ఇప్పుడు పార్లమెంటరీ పక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి గారికి. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బెంగాల్ లాంటి రాష్ట్రాల్లోనే ఆ పార్టీ యొక్క అస్తిత్వం కోల్పోతున్నప్పుడు ఒరిస్సాలో కూడా అక్కడ ప్రాంతీయ పార్టీ ఉంది. బిగ్ సిమిలర్ సిచ్యువేషన్ అడిగారు. ఒరిస్సాలో కూడా నవీన్ పట్నాయక్ పార్టీ ఉన్నా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే మాట చెప్తారు, నవీన్ పట్నాయక్ బీజేపీ ఒకటి చెప్తారు. కానీ అక్కడ 21 సీట్లలో 11-12 సీట్లు వాళ్ళు గెలిచారు, 8 సీట్లు మేము గెలిచాం, కాంగ్రెస్ పార్టీ 1 సీట్ గెలిచినట్టు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉత్తరాదిన, తూర్పున, ఈవెన్ అస్సాం లాంటి రాష్ట్రాల్లో ప్రభావితం కోల్పోయిన తర్వాత మిగిలినటువంటి దాంట్లో తెలంగాణ 22 సీట్లు, వాళ్ళ ప్రభావం ఇప్పుడు తెలంగాణలో 0 సీట్లు, తమిళనాడులో డిఎంకేతో కలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బై అండ్ లార్జ్ దేశ రాజకీయాలను ప్రభావితం చేయలేదు. ఒకరి ఇండి గ్రూప్ తోని, వాళ్ళ యొక్క ఐఎన్డిఐ గ్రూప్ తోని కనుక వాళ్ళు పనిచేసిన దాంట్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ ప్రొజెక్షన్ కాలేడు. కాబట్టి న్యాయయాత్రలు ఏ యాత్రలు చేసినా ఈ రోజున నాయకత్వ లోపం ఉంది కాంగ్రెస్ పార్టీకి. నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడలే, నేను వ్యక్తిగతంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడలేదు. నాయకత్వ లోపం ఉంది, దిశను నిర్దేశించే లోపం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ఈ దేశానికి ప్రత్యేకమైన దిశను చూపించే పరిస్థితులు లేదు. అది సాంస్కృతికంగా లేదు, మనకు చెప్తున్నా, సాంస్కృతికంగా లేదు, రాజకీయంగా లేదు, ఆర్థికంగా ఉంటుంది. సాంస్కృతికంగా దేశం యొక్క సంస్కృతిని, వారసత్వపు సంస్కృతిని కూడా గుర్తించే ప్రయత్నం చేయట్లేదు. ఆర్థికమైన అంశాల విషయంలో విఫలమైనటువంటి పార్టీ. మన్మోహన్ సింగ్ లాంటి పెద్దలు ప్రధానమంత్రిగా ఉన్నా కూడా విఫలమైనటువంటి పార్టీ. కాబట్టి ఏ రకంగా చూసినా విఫలమైన కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోసం పోరాటం తప్ప అంతకంటే ఎక్కువ లేదు. అస్తిత్వ పోరాటంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు విజ్ఞతలు ఓటేసి బీజేపీని, మోడీని గెలిపిస్తారన్న విశ్వాసంతో మేము పనిచేస్తాం. రైట్. సో మొత్తానికి బీఆర్ఎస్ ఇక్కడ సోయిలో లేదు అనేది ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. సో దయాకర్ గారు మళ్ళీ అదే, సో వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలనేది ఓటర్ ఆలోచిస్తాడని చెప్తున్నారు. అయితే దయాకర్ గారు, నేను ఒకసారి దేవిప్రసాద్ గారితో మాట్లాడే ముందు మిమ్మల్ని అడుగుతాను. నేను ఒకసారి స్టాటిస్టిక్స్ చూసుకుంటే కనుక దాదాపు అంటే 11 రాష్ట్రాల్లో, మొత్తం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు చూసుకుంటే 11 రాష్ట్రాల్లో మోర్ దెన్ 80%, దాదాపు 90% సీట్స్ బీజేపీ గెలుచుకుంది. కేవలం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలే కాకుండా గతసారి ఎన్నికలు చూసుకుంటే కర్ణాటకలో మీరు, అలాగే మన కుమారస్వామి పార్టీ, వీళ్ళిద్దరూ ఉన్న దగ్గర కూడా 28 స్థానాలకి 25 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. మహారాష్ట్రలో 29కి 27, రాజస్థాన్లో 25కి 24, ఛత్తీస్గఢ్లో 11కి 7 ఈ రకంగా గెలుచుకున్నది. అంటే ఇక్కడ క్లియర్ కట్గా అసెంబ్లీ ఎన్నికలని, పార్లమెంట్ ఎన్నికలని ఆయా రాష్ట్రాల ప్రజలు వేరుగా చూస్తున్నారు. మీ నెరేటివ్ అయినా, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన స్టాటిస్టిక్స్ అయినా, సో ఆయన చేస్తున్న పాదయాత్ర ఒక అంశం అయితే, ఏదైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర అవ్వచ్చు, రాజస్థాన్ అవ్వచ్చు, భారత్ జోడో యాత్ర చేసిన దగ్గర ఘోర పరాజయం చూసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. సో ఇవన్నీ బేరీ చేసుకుంటే కనుక వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్? వాట్ డూ యూ థింక్ దట్ యు మే లీడ్ సీట్స్?
యూనిలేటరల్ గా మీరు అంటే మనం వ్యక్తులుగా లేదంటే భారతీయులుగా ఒక ఆలోచన చేసినప్పుడు భారతీయులు భారతీయ భావనను కాపాడుకుంటారు. అది భాజపా భద్రంగా ఉంచుతుందనే ఆలోచనతో వాళ్ళకు ఓట్లు వేసిండు. వాళ్ళు వైరుధ్యాలను పెంచి దేశంలో అల్లకల్లోలం సృష్టించడం ద్వారా చేసిన సామాజిక విధ్వంసం అంతా ఇంత కాదు. ఏ వర్గాల్లో ఉన్న వ్యతిరేకత గూడు కట్టుకొని ఉంది. మీరు లెక్కలు చెప్పింది కదా, మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 625 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. 272 పైచిలకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. అది ఉత్తరాది అయినా దక్షిణాది అయినా, అది ఛత్తీస్గఢ్ అయినా మధ్యప్రదేశ్ అయినా రాజస్థాన్ అయినా, ఇంత మనం అనుకుంటున్న మొన్న జరిగిన ఏంటిది అది మిజోరాం అయినా. అంటే ఓటింగ్ పర్సెంటేజ్ మీరు కనుక చూస్తే 65 సీట్లు అది ఏంటి మధ్యప్రదేశ్లో వచ్చిన 165 సీట్లు వచ్చిన గతంలో మీరు చూడండి 12 సీట్లతో ఓడిపోయిన భాజపా 12 మందిని కొనుక్కొని రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ ప్రభుత్వానికి వచ్చి మళ్ళీ 12 మందికి ఎన్నికలు పెట్టి మళ్ళీ 100 సీట్ల తేడాతో గెలిచింది. ఇది ఏం జరిగిందో దిగ్విజయ్ సింగ్ గారు, కమల్నాథ్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఛత్తీస్గఢ్లో ఒక అంశాన్ని తెర మీదకి తెచ్చింది. అఫ్ కోర్స్ నేను కొన్ని వాదనలు ఇప్పుడు తెర మీదకి తెచ్చినా బాగుండదు. ఇప్పుడు మిషన్లు అనేసరికి మీరు తెలంగాణ ఎట్లా గెలిచిందని అంటారు, అదో పెద్ద పంచాయతీ ఉంది. నాకు దిగ్విజయ్ సింగ్ గారు నేను ఎన్నోసార్లు చెప్పిన నా ఎన్నిక గురించి, వారు కనీసం దయాకర్ ఇట్లయితే కలవదని చెప్పిన ఆయన మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏ విధంగా మేనేజ్ చేసింది అనేది. మూడవది ముఖ్యమైనది నేను చెప్తున్నా, రాజస్థాన్ లో ఎప్పుడు కూడా ఆల్టర్నేట్ గవర్నమెంట్స్ వస్తుండే. ఈసారి అది వచ్చింది అనుకోవడానికి కూడా లేదు. మా గవర్నమెంట్ వచ్చే పరిస్థితే ఉండే. కానీ ఒకటి నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి గారికి, ఎవరిని రాహుల్ గాంధీ గారిని చాలా తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. కానీ నేను ఎందుకు ఈ మాట అంటే, మోడీ గారు డిక్లైన్ అయ్యి రేపు ఈ స్టేట్మెంట్ అండర్లైన్ చేసుకోండి, మోడీ రేపు ప్రధానమంత్రిగా ఉంటాడో లేని స్థితికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఆల్టర్నేట్ నాయకుని చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా అన్డౌటెడ్లీ నేను అంటున్న ఒక పోలిక మనం సామాన్య ప్రజలకు అర్థం కావాలి. కానీ కాలకేయుల్లా మీరు లక్షలాది మంది ఉన్నా ఏం కాదు. ఇలా బాహుబలి లాగా రాహుల్ గాంధీ ఇలా అవతరించిన మాట వాస్తవం. అవును, జరిగిన యుద్ధం బాహుబలి గతంలో చేసిన యుద్ధాన్ని పారామీటర్ గా తీసుకొని ఈ యుద్ధంలో గెలుస్తాడంటారు. కానీ మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చేసిన యుద్ధం ఏది? బాహుబలి అని ఎలా? నేనేమంటున్నాను, ఆల్టర్నేట్ అనేది ప్రజలు సృష్టించేది, పార్టీలు సృష్టించేది కాదు మిత్రమా, గుర్తుపెట్టుకోండి. ప్రజలు ప్రజాస్వామ్యానికి ప్రతీక. వాళ్ళు ఏమనుకుంటారు, నాయకుల లక్ష్యంగా ఐకానిక్ పాలిటిక్స్ భారత రాజ్యాంగంలో స్పష్టంగా చెప్తారు. నాయకుని కేంద్రకంగా రాజకీయాలు, భారత రాజకీయాలు ఉండకుండానే ఒక ఫెడరల్ డెమోక్రసీని నిర్మించినాం. దాన్ని కాదని లేరు కదా ప్రస్తుతం ఇండియా కూటమి ఒకరు ఏ రకంగా బయటపడుతున్నాయో మనం చూస్తున్నాం. వాకౌట్ చేస్తూ ఉన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై ఏ రకమైన ఇండిఫరెన్సెస్ ఉన్నాయి. వాటెవర్ భవిష్యత్తుకు నాయకుల్ని ప్రజలు ఎంచుకోవాలనుకున్నప్పుడు, మోడీ మీద ఆశలు సన్నగిల్లినప్పుడు, ప్రజలు ప్రత్యామ్నాయాన్ని చూసుకున్నప్పుడు కంపల్సరీ నాయకుడిని తయారు చేసుకుంటది, సమాజమే తయారు చేసుకుంటది. ఎన్ని కూటములు ఆయన హిందీ కూటమి, ఇండియా కూటమి అని అంటుండ్రు కదా, హిందీ ఇండియా కూటమే రేపు ద్రవిడ ఉత్తర భారత కూడా వస్తుంది. ఆ డివిజన్ తేవడానికి వాళ్ళు హిందీ వర్సెస్ ఇండియా అనేది, ఇండియా అనే కాన్సెప్ట్ ఇండస్ సివిలైజేషన్ నుంచి వచ్చిందనేది కూడా మర్చిపోయి ఇలా నేను అంటున్న ఒక మాట, ఎన్ని సందర్భాల్లో వీళ్ళు వైరుధ్యాలను లేకపోతే ఘర్షణలు పెంచే ప్రయత్నం చేసినా భారత సమాజం మిన్నకుండి ఓట్లు మీకేసి ఉండొచ్చు కాక, కానీ మిమ్మల్ని నిరంతరం కొనసాగిస్తారు అనుకుని ఒక ఆలోచన ఉంది చూసినావా, అది మీకు పోయినాక తెలుస్తుంది. నేను ఇంకా చెప్పాలంటే పోలిక ఇప్పుడు ఆ సందర్భం సరిగా అయినా కాకపోయినా కేసీఆర్ గారు 3వసారి నేనే అని చెప్పి కూడా ఏ విధంగా ముందుకు పోయి అసలు కేసీఆర్ లీడర్ ఎవరండి, అసలు ఎవరున్నారు అని చెప్తే రేవంత్ రెడ్డి గారు ఎట్లా శామ్ పిట్రోడా లాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు, ముందుగా అసలు బీజేపీకి ఓటేయకుండా 60% మందిని డైవర్ట్ చేయటమే మా ప్రధాన లక్ష్యం, రాహుల్ గాంధీ ప్రధానియా ఇంకొకరు ప్రధాని అనేది సెకండరీ అనేది ఆయనే మాట్లాడుతున్న క్రమంలో ప్రస్తుతం రాహుల్ గాంధీ ఫేస్ ఎందుకు చూపించలేకపోతున్నారని ప్రతిపక్షాలు అడుగుతున్న దానికి సమాధానం ఇచ్చే స్టేజ్ లో కాంగ్రెస్ లేదు. ఎస్, మీ మాట నేను రాజ్యాంగాన్ని గౌరవించే ప్రక్రియలో ఉన్నా కాబట్టి నా నాయకుడిని ముందుగా ప్రకటించడానికి కూడా సిద్ధపడను. నేను ఫ్యూచర్ లీడర్ అంటున్న రాహుల్ గాంధీని కానీ ప్రధానమంత్రి అంటలేను. నేను పదాలు వాడడంలో కూడా చాలా పొందికగా ఎందుకు వాడుతున్నాం.
అది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఎంపీల యొక్క నాయకుడు ప్రధానమంత్రి అవుతాడు. ఈ కలెక్టివ్ డిసిజన్ ఆఫ్ ది ఎంపీస్. రేపు మా ఇండియా కూటమిలో ఉండే సభ్య పార్టీల యొక్క సభ్యులు ఎన్నుకునే నాయకునిగా రేపు ఎవరైనా ఉంటారు. రేపు రాహుల్ గాంధీ గారు కాకపోతే ఇంకా వేరే ఎవరైనా సామర్థ్యాలు ఉన్న నాయకుడు కావచ్చు కాక. రాహుల్ గాంధీ గారి నాయకత్వం పూర్తిగా మేము ప్రధానమంత్రి కావాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఏం లేదు. అలాంటప్పుడు ఈ కూటమి యొక్క లక్ష్యం కూడా నెరవేరదు. మేము ఒక నాయకుడిని ముందు పెట్టుకొని మీరు రాహుల్ గాంధీ గారికి సమర్థించండి, రాహుల్ గాంధీ గారికి సమర్థించండి అని అంటే అది ప్రజాస్వామ్యయుతంగా ఉండదు కదా. అందరం కలిసి పని చేద్దాం. పనిచేసిన క్రమంలో గెలిచే అభ్యర్థులు ప్రజాస్వామ్యంతో మాట్లాడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉన్న చోట మీ అలయన్స్ పార్టీని అసలు మీరు కన్సిడర్ కూడా చేయట్లేదు. మీరే తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ టెల్ మీ ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఏ స్టేట్? నేనైతే నాకు తెలిసి హరి నా ఎరుకలో అఫ్ కోర్స్ ఐఎమ్ 10 years old కాంగ్రెస్ మెన్. బట్ నేను అంటున్నా అంటే అంతకుముందు 10 సంవత్సరాల ఉద్యమాల్లో ఉన్న కాంగ్రెస్ నిశ్చితంగా విమర్శించినా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక తప్పు చేయడానికి కూడా వివిధ రకాలుగా రకరకాలుగా భయపడుతుంది. నేరుగా అబద్ధాలు తప్పులు చేస్తూ నెట్టుకు రాగల పార్టీ భాజపా. ఇలా వాళ్ళ నేపథ్యం వాళ్ళ స్నేహం పోవడం వల్లనే బీఆర్ఎస్ కి గతి వచ్చింది. వాళ్ళు ఇప్పుడు హిందీ కూటమిలో లేకపోవచ్చు కాక పెద్దలు కేసీఆర్ గారు, కానీ హిందీ కూటమితో నేను రహస్య ఒప్పందం ఉన్నట్టుగానే కవిత గారు మాట్లాడింది. సందర్భాన్ని మనము రాజకీయంగా ఆలోచించినప్పుడు భాజపా నేను ఇంకా టైం ఉంటే తర్వాత చెప్తా, ఎందుకంటే దేవి గారు మాట్లాడారు. అంశాల వారీగా 12 సీట్లలో ఒక్క సీట్ లేకపోయినా వాళ్ళకు మేము గెలుస్తామంటారు. 12 ఖమ్మం నుంచి మొదలు పెడితే మహబాద్, నల్గొండ, భువనగిరి, తర్వాత కరీంనగర్ లో టైట్ ఫైట్ ఉన్నది. ముగ్గురికి అంటే ట్రయాంగిల్ ఉన్నది. నిజామాబాద్ లో ట్రయాంగిల్ ఉన్నట్టుంది. ఒక 2-3 సీట్లలోనే బీజేపీతో మాకున్నది తప్పితే ప్రతి దగ్గర కాంగ్రెస్ 6-7 ఎంపీ కాన్స్టిట్యున్సీలో గెలిచింది ఉన్నది. మీరు ఒకసారి పరిశీలిస్తే మహబూబ్ నగర్ కానీ లేకపోతే అటు వచ్చి నాగర్ కర్నూలు కానీ, హైదరాబాద్ కొంచెం ఎంఐఎంకున్నది. తర్వాత సికింద్రాబాద్ బీజేపీతో కంటెస్ట్ ఉన్నది. ఇటు ఒక 4-5 సీట్లలో పోటీ ఉన్నది, కానీ ట్రయాంగిల్ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ తో ఉన్నది. కానీ 11-12 సీట్లలో కనీసం వాళ్ళ సీట్లు గెలవకపోగా ఓట్ పర్సంటేజ్ చూసుకోమనండి. హైదరాబాద్ లో వచ్చిన ఓట్లను, ఓవరాల్ గా వచ్చిన ఓట్లను మేము గెలిచిన దగ్గర 40,000 50,000 గెలిచినాం. బారాసత గెలిచిన దగ్గర 2,000 3,000 అంటే చాలా డిఫెన్స్ తో గెలిచింది. రేపు కాంగ్రెస్ కు ఓటు వేయలేకపోయిన ప్రజలు రేపు ఎంపీ ఎలక్షన్స్ లో వేయబోతున్నారు. దేవప్రసాద్ గారు సికింద్రాబాద్ అసెంబ్లీలో పోయిన శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ 7 అసెంబ్లీ కలుపుకుంటే మాకు 1,72,000 ఓట్లు వచ్చినాయి. మాకు పార్లమెంట్ కు వచ్చరికి 4,60,000 ఓట్లు వచ్చినాయి. అదే సికింద్రాబాద్ లో ఈసారి 2 లక్షల సికింద్రాబాద్ లో మీరు అర్థం చేసుకోవాల్సింది. కరీంనగర్ 1,30,000 వచ్చినాయి. కాబట్టి మీకెట్లా ప్రజలు 0 ఉన్న దగ్గర రాహుల్ గాంధీ లేపుతారో ప్రజలు నిర్ణయిస్తారని మీరు అనుకుంటున్నారు. మేము కూడా అనుకుంటాం కదా. అసెంబ్లీకి 30,000 పార్లమెంట్ 1,00,000 ఓట్లు పడ్డాయి. కాబట్టి అది అట్లాగే ఉంటుందని చెప్పవచ్చు. రైట్ దేవిప్రసాద్ గారు. సో జస్ట్ నెల మాత్రమే జరిగింది, ఇంకో 2 నెలల్లో రాబోతున్న ఎన్నికలు. సో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఇంపాక్ట్ ఉండదు అని మీరు భావిస్తున్నా? ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది, లేకపోతే దయాకర్ గారు చెప్పింది, మీరు బీజేపీ ఒకటే అనే నెరేటివ్ ని కాంగ్రెస్ వదలట్లేదు, అలాగే మీరు అసలు సోయిలోనూ లేరంటూ ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరోవైపు ఒక్క నిమిషం, నేను లెట్ మీ కంప్లీట్. మరోవైపు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో వీళ్ళు ఇస్తున్న నెరేటివ్ అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీరు చేసినవన్నీ కూడా బయట పెడతామంటూ ఒక్కొక్కటిగా ముందుకు తీసుకొస్తున్నారు. నిన్న వచ్చింది ల్యాండ్ అవ్వచ్చు, లేదంటే కాంగ్రెస్ హామీలు అవ్వచ్చు, వీళ్ళు తెస్తున్న ఇవన్నీ కూడా. ఇవి మీకేమన్నా నెగిటివ్ అవ్వబోవా అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు డెఫినెట్ గా మేము మొన్నటి ఎన్నికల్లో వెనకబడిపోయినామనేటువంటి మాట వాస్తవం. అది మళ్ళీ మేము ఎన్నిసార్లు చెప్పినా అది వాస్తవం, అది చరిత్ర. ఎందుకంటే మేము 39 స్థానాల్లో 1.87 ఓట్ల తేడాతో మేము అధికారాన్ని కోల్పోయినాం. మేము 39 స్థానాల్లో ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నాము. ఈ సోయిలో 8 స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సోయిలో ఉంటుందా, 39 స్థానాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ సోయిలా ఉంటది అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. నిన్న కూడా లక్ష్మణ్ గారు అన్నారు, ఇదేదో మునిగిపోయిన నావా అన్నారు. 8 సీట్లు వచ్చిన బీజేపీ మునిగిపోయే నావన, 39 సీట్లు ఉన్నటువంటి బీఆర్ఎస్ మునిగిపోయిన నావన అనేటువంటిది ప్రజలు రేపు
లోక్సభ ఎన్నికల్లో నిర్ణయిస్తారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని మొత్తంగా మోడీ చరిష్మా దేశవ్యాప్తంగా ఉందని చెప్పి రకరకాలుగా ప్రచారం చేసిన మోడీ చరిష్మాను, మోడీ విధానాలను భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాటిని నిర్ద్వందంగా తిరస్కరించి 8 స్థానాలకే పరిమితం చేసినటువంటి వాస్తవాన్ని ఇప్పటికి కూడా గమనించకుండా ఇంకా మేము ఇక్కడ ఏదో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తామని భారతీయ జనతా పార్టీ అనుకుంటే అనుకోనియండి. ఎందుకంటే వాళ్ళు గతంలో కూడా అట్లే అనుకున్నారు. 4 స్థానాలు వచ్చినాయి. ఆ 4 స్థానాల తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు అనేక లెక్కలు చెప్పారు. డెఫినెట్ గా ఇవాళ మేము ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నాము. బలమైనటువంటి ప్రతిపక్షంగా గొంతుగా రేపు ఇక్కడైనా లోకసభలైనా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకే మేము ఎందుకు వేయాలి ఓటు అంటే, వాళ్ళకి ఎందుకు వేయాలి ఓటు? తెలంగాణకి ఏమి ఇచ్చిన నోటు వేయాలి? తెలంగాణను అవమానించినందుకు ఓటు వేయన్నా? తెలంగాణకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడల్లా విషం కక్కినందుకు ఓటేయన్నా? విభజన హామీలను అమలు చేయనందుకు ఓటేయన్నా? తెలంగాణ పట్ల ఎన్నడూ ప్రేమ చూపనటువంటి భారతీయ జనతా పార్టీ కోటేయన్నా అనేటువంటి విషయాన్ని ఈ అంశాలన్నీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తావించారు కదా. ఒక్క నిమిషం ప్లీజ్. భారతీయ జనతా పార్టీకి లేదు కదా ఓట్లు. కొత్తగా మారిన నేపథ్యం ఏంటి? వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద సిచ్యువేషన్? హరి గారు కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు మిత్రులు దయాకర్ గారు ప్రతి సందర్భంలోనూ కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఉందని నేను వీడను నేను అన్నట్టు ప్రతి సందర్భంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉందంటే, 2 పార్టీలు ఒకటనేటువంటి ఒక విశృంఖలమైనటువంటి ప్రచారం చేయడం వల్ల అది కొంత ప్రభావం చూపినటువంటి మాట వాస్తవం. మేము స్టేట్ గా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి ప్రచారంలో భాగంగా కొన్ని వర్గాలలో బీఆర్ఎస్ పార్టీ అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కదా అనేటువంటి ఒక భావనకు వచ్చి కొంతమంది టిల్ట్ అయినటువంటి మాట వాస్తవం. అంటే దాన్ని సరైనటువంటి రీతిలో మేము ఎదుర్కోకపోవడం వల్ల మాకు జరిగినటువంటి నష్టాన్ని మేము గుర్తించడం. అక్కడి నుంచి మేము అందుకేమంటున్నాం అంటే, శాసనసభలో వచ్చినటువంటి ఫలితాలుని సమీక్ష చేసుకొని వాటిలో గుణపాఠాలు కానీ పాఠాలు కానీ తప్పులు కానీ భవిష్యత్తులో జరగకుండా ఎట్లా వ్యవహరించాలనేటువంటి విషయం మీద ఒక స్పష్టత తీసుకొని లోక్సభ ఎన్నికలు కావచ్చు, భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో మాకు 9 ఉన్నాయి. ఇప్పుడు ఆ 9ని కాపాడుకుంటూనే ఇంకా పెరగాలనేటువంటి ప్రయత్నంలో మేము డెఫినెట్ గా మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం. కానీ అసలే సోయి లేదు, బీఆర్ఎస్ కు ఇక్కడ స్థానం లేదు అని అనడం అనేటువంటిది ఇవాళ డెఫినెట్ గా అది వాస్తవికతకు దూరం. ఎందుకంటే మేము ఒక బలమైనటువంటి పార్టీగా ఉన్నాము. ఇప్పటికీ స్థానిక సంస్థలు కావచ్చు, కింది స్థాయిలో కావచ్చు ఉన్నాం. కానీ కొన్ని కారణాల వల్ల ప్రజలకు మేము వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రీతిలో సంక్షేమం, అభివృద్ధి కావచ్చు, ఇంకా రకరకాల విషయాల్లో మేము సరైనటువంటి పాత్ర పోషించడం వల్ల సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ అసెంబ్లీలో ఆల్రెడీ మాట్లాడినవే. సో దాని వల్ల ఫలితాలు వచ్చినాయి, మాట్లాడదు. ఇప్పుడు రాబోతే ఎన్నికల్లో మారిన సిచ్యువేషన్ ఏంటి? ఏముంది, పోయిన ఎన్నికలకి ఈ ఎన్నికలకు మేము అధికారం కోల్పోవడమే ఒక మారిన ప్రభావం తప్ప కాంగ్రెస్ పార్టీ ఏమో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఏమైనా ప్రభంజనం సృష్టించిందా? ఏం అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది. భారతీయ జనతా పార్టీ గదే పొజిషన్ లో ఉంది, కాంగ్రెస్ గదే పొజిషన్ లో ఉంది. మా పొజిషన్ ఒకటి కొంచెం అధికారం నుండి మేము ప్రతిపక్ష స్థాయికి వచ్చినాం. దేశవ్యాప్తంగా మారిన పరిస్థితులు ఏమున్నాయి చెప్పండి. అసెంబ్లీ ఎన్నికలు గెలిచారు, ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే మెన్షన్ చేయాలి. మీ కమెంట్ ఒకటి తీసుకోవాలి. కాలయాపన చేయడానికి, పార్లమెంట్ ఎన్నికల వరకు కాలయాపన చేయడానికి దరఖాస్తులనో లేకపోతే ఇంకోటనో, మన ఉద్యోగాల విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఎవరు అక్కడ టీఎస్పీఎస్సీలో అధికారులు అందరూ రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళు నియామకం అయిన తర్వాత చేస్తామనో ఏదో ఒకటి మొత్తానికి కాలయాపన చేయడానికి ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత యాక్చువల్ సిచ్యువేషన్ వస్తుంది అనే ఒక నెరేటివ్ కూడా వినిపిస్తున్న క్రమం మనం చూస్తున్నాం. సో ఇది మీకు పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా? అది వాళ్ళు ఇప్పుడు నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో ఒక ప్రకటన చేశారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏదో, మేము సభ్యుల చేత రాజీనామాలు చేయించడం అని చెప్పారు. అది కరెక్ట్ కాదు. ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు పిఎస్సి సభ్యులైనా, చైర్మన్ అయినా, వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారంటే మారిన పరిస్థితుల దృష్ట్యా చాలా ఈ ఎన్నికల్లో కూడా నిరుద్యోగం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. భవిష్యత్తులో మేము ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు నాయకత్వం వహించడం వల్ల ప్రజల్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు అనేటువంటి ఉద్దేశంతో
తమంతకు తామే తీసుకున్నటువంటి నిర్ణయం. Alright. ఇది ఎవరో కాంగ్రెస్ పార్టీ చెప్తానో Dagger. చెప్తానో తీసుకున్నటువంటి సరే, అది నిర్ణయం కాదు. ఒకటి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి సంస్థ కాబట్టి వాళ్ళంతలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించిన అక్కర్లేదు సార్. కాంగ్రెస్ పార్టీ వెంటనే చైర్మన్ వేసి సభ్యులు నియమించి వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తే డెఫినెట్ గా ప్రజల్లో వాళ్ళు చెప్పినటువంటి మాట ఉంటుంది. రెండవది కూడా ఇలా అప్లికేషన్ విషయంలో ఎంత గందరగోళం ఓకే ప్రసాద్ గారు, మనం చూస్తా ఉన్నాం. You made your కాబట్టి ఇది point. Dagger definite గా చెప్పండి. మేము కాలయాపన అనుకుంటా ఉన్నాం. అసలు point 100 రోజులు మీరు deadline కూడా divert పెట్టినటువంటి అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ Yeah, yeah. Dagger. మరి సరైనటువంటి టైంలో డెలివరీ Right. చేయడానికి Devaprasad, చాలా fine, టైం fine. ఉంది. Made your 80 point. రోజులు. సమయం లేదు, సమయం లేదు. Dagger గారు వారేమో చెప్పండి. divert ఎనభై- అయిపోతుంది. Dagger గారు చెప్పండి. రాబోతున్న ఎన్నికల్లో మీకు ఫిక్స్ అయ్యే పాయింట్స్ ఏంటి? ఈ అప్లికేషన్ల పేరు మీద డెఫినెట్ గా కాలయాపన జరుగుతుంది అనేటువంటి ఒక భావన క్రియేట్ దానికి అవుతా ఉంది. All right, ఈ all right, sir. application లో All right, పెట్టిన నేను అదే అడిగాను, మీరు అదే చాలా చెప్తున్నారు. గందరగోళాలు. Dagger గారు చెప్పండి. వీటిని అన్నింటినీ చెప్పాలి కదా, పరిష్కరించాలి కదా. రైట్, ఒక్క మాట అంటే నేను వారు ఎక్కువ సమయం తీసుకున్నది నేను క్రిస్పీగా చెప్తా. చెప్పండి. డెఫినెట్ గా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగే ఆ పరిస్థితుల్లో జనార్దన్ రెడ్డి గారి రాజీనామా సామాన్యమైనది కాదు కదా. 16 పరీక్షల రద్దుకు సంబంధించి లీకులకు సంబంధించిన అంశం. వారిని మీరేం ఎన్కేసుకు రానక్కర్లే. మీరు ఆయనది రాజీనామా చేయడాన్ని ఏదో మహత్కార్యంగా నేను భావించాల్సిన కాంగ్రెస్ బాధ్యత. పార్టీ రాజీనామా చేయించింది అనేటువంటి పదం వాడినందుకు నేను ఆబ్జెక్షన్ చెప్పిన. నేనేమంటున్నా, వారు రాజీనామా చేయించిందంటే ఆ ప్రెషర్ ఉన్నది కావచ్చు. అది కిరణ్ అట్లా Yes, exactly. నేను దేవి గారు ఇప్పుడు గ్రూప్ 1 నుంచి 4th వరకు క్యాలెండర్ జనవరిలో డేట్స్ ఇచ్చినాం. ఏ వారంలో ఏ గ్రూప్ కు సంబంధించినది చేస్తాం, అది ఎగ్జిక్యూట్ చేస్తాం, అది ఒక అంశం. ఇప్పుడు మన మిత్రుడు హరి అడిగిన దానికి ఏంటంటే 6 గ్యారంటీల్లో ప్రధానమైనది మొట్టమొదటిది రైతు భరోసా. ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరికి అది క్లించ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి 31 తారీఖు వరకు జరిగే గ్రామ సభల్లో దాన్ని తేల్చేస్తున్నాం. ఏ రైతు వ్యవసాయ భూమి ఏంటి అనేది గ్రామ సభలు తేలుస్తాయి. ఫస్ట్ తర్వాత అది పడిపోతుంది, అదేం పెద్ద సమస్య కాదు. రెండవది మహాలక్ష్మి పథకం సంబంధించి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ అప్లికేషన్ ఆల్రెడీ ఉన్న డేటానే ఉపయోగించబోతున్నారా లేకపోతే డెఫినెట్ గా వాళ్ళు సకల జన సర్వే చేసిన దాన్ని ఇంటర్నల్ గా వాడుకోవడానికి అవకాశం లేదు. కానీ మనం సెన్సెస్ నుంచి తీసుకున్నది ఉన్నది, తర్వాత గ్రామ సభలో జరిగే ఏదైతే కసరత్తు ఉంటుందో వాటితో డెఫినెట్ గా వస్తుంది. ఇప్పుడు ఎలా అవుతుంది అయితే ఒక్కటే చిన్న అబ్జెక్షన్ ఇక్కడ. ఇప్పుడు మీరు చెప్తున్న మీరు ఏదైతే ఈ అభయహస్తం అంటూ మొత్తం అన్ని పథకాలకు సంబంధించి ఒక అప్లికేషన్ ఏదైతే పెట్టారో దాంట్లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా లేవు. మరి అదప్పుడు ఎలా చేస్తారు? ఫస్ట్ థింగ్ వచ్చేసి దీనికి ఎవరు అర్హులో అనేది ఇంకా నిర్ణయించలేదు. అందరూ అప్లై చేసుకున్న తర్వాత అర్హులు ఎవరో తర్వాత నిర్ణయిస్తారు అనేది చెప్తోంది. ఇదంతా కూడా ఇంత తక్కువ సమయంలో అవుతుందా? నీ ప్రశ్నలో సమాధానం ఒక నిమిషం. అంటే ఏంది, అర్హుల జాబితా తయారు చేసిన తర్వాత వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉంటేనేమో ఆ బ్యాంక్ అకౌంట్ తో ట్రాన్సాక్షన్ అవుతుంది. లేదంటే న్యూ అకౌంట్ ను వాళ్ళు తీసుకోమని చెప్తారు. ఎవరు నేరుగా డబ్బులు ఇచ్చేది, ఒక ఆయన వచ్చి కూర్చొని డబ్బులు ఇచ్చేది ఉండదు. డైరెక్ట్ బ్యాంక్ నుంచి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకే నేరుగా చేరవేసే పథకం కాబట్టి బ్యాంక్ అకౌంట్ మేము కొత్తగా తీసుకోమని చెప్పి అర్హులకు చెప్తాం. రెండవది ఏంటంటే రైతు అంశంలో కూడా భాజపా కానీ బారాసా కానీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వాళ్ళు దీనికి ఇస్తారో దానికి ఇయ్యారో వాళ్ళకి ఇస్తారో వీళ్ళకి ఇయ్యారో కాదు. డెఫినెట్ గా వచ్చిన వాటిని సమ్అప్ చేసిన తర్వాత వ్యవసాయ భూమి వ్యవసాయం చేసి రైతు ఎవరు కూడా నష్టపోరు. కానీ కార్పొరేట్లు, ఫిల్మ్ సిటీలు ఫ్రీజ్ అయినట్టుగా ఉంది దయాకర్ గారు. మొత్తానికి మీరు చెప్తున్నవన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే అమలు అవుతాయా? డెఫినెట్ 100 days. హరి, ఇప్పుడు చాలా మందికి తెలియదు ఏంటంటే ఒక పథకం 2వ రోజు నుంచి మొదలు కావచ్చు, ఒక పథకం 10th డే నుంచి అమలు కావచ్చు, ఒక పథకం 25th డే నుంచి అమలు కావచ్చు. 100 days లోపు ఈ 6 గ్యారంటీస్ మొత్తం అవుతున్నాయి. 6 గ్యారంటీస్ కి సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా రాజీ పడే పరిస్థితి లేదు. చాలా మందికి తెలియంది ఏంటంటే కాగానే ఫస్ట్ డే నుంచే చేయాలి కదా, మీరు సెకండ్ డే నుంచే చేయాలి కదా అని అంటున్నారు. కానీ వాస్తవానికి అది కాదు. 100 days లోపు ఈ మొత్తం పథకాల అమలు ట్రాక్ మీదకి వస్తుంది. రాకపోతే మన ఎవరు కేటీఆర్ గారు అన్నారు కదా 100 రోజులు సమయం ఇస్తూ ఏదో ఫిబ్రవరి ఏదో, అది సమయం మేం పెట్టుకున్నది. ఏది ఆ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన 100వ రోజుల్లోపు 6 గ్యారంటీల్లో
దాదాపు 9-10 ఆర్థికాంశాలు ఉన్నాయి. అది తర్వాత ఎప్పుడైనా మనం చర్చించుకుందాం, కానీ వేటిని కాంగ్రెస్ పార్టీ వదలదు. ఇక రైట్. చివరికి ప్రకాష్ రెడ్డి ఒకటే గారు, మాట అదే చెప్తా. జరిగితే కనుక చివరగా చెప్తా, ఎందుకంటే ఇంత రాష్ట్ర ప్రజలు serious గా జరిగింది కాంగ్రెస్ ని కాబట్టి పూర్తిగా విశ్వసించి వాళ్ళిద్దరు కాంగ్రెస్ హరి వెనకాల ఒక్కటే. ఉండొచ్చు కదా. ప్రకాష్ రెడ్డి గారు, కాదు, ఫైనల్ కమెంట్. ఒక్క నిమిషం, ఒకటే నిమిషం. వాళ్ళిద్దరేమో విద్వేషాలను రెచ్చగొట్టినాం. చివరగా నేను ఎందుకు దీన్ని టెన్స్ ఫ్రీ Balance చేస్తుంటే, ప్రేమను కాదు, ప్రేమను పంచినాం, మేము ప్రేమ కొట్టు పెట్టినాం సార్, అందుకనే జనం మాకాయ వస్తారు. రేపు మీరు కూడా విద్వేషాలు వదిలిపెట్టి ఏవో మతకాల్లో జరుగుతాయి, 6 నెలల్లో పోతుంది అది ఉండే ప్రభుత్వం, ఈ పెసిమిస్టిక్ పక్కన పెట్టండి. రైట్. ప్రకాష్ రెడ్డి ఇప్పుడు రెచ్చగొట్టిన ఎవరో కనపడతలే ఉంది కానీ ఇండి గ్రూప్ దయాకర్ గారు అన్నదే జరిగితే కనుక కాంగ్రెస్ వెనకాలే ఉండే అవకాశం ఉంది కదా ఓటర్లందరూ కూడా. యా సార్, మేము 6 గ్యారంటీల విషయంలో మార్చి 17వ తారీఖు వాళ్ళకి ఇచ్చిన డెడ్ లైన్, వాళ్ళకంటే వాళ్ళు పెట్టుకునే డెడ్ లైన్, మేము ఇచ్చింది కాదు, వాళ్ళు పెట్టుకున్న డెడ్ లైన్. చూస్తాం మార్చి 17 కంటే ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ ఎట్లావు కావు, కాబట్టి మార్చి 17 లోపల వాళ్ళు అమలు చేసేటువంటి తీరును ప్రజలు గమనిస్తారు. తీరును గమనిస్తారంటే చాలా ప్రత్యేకంగా పదం ఉపయోగించారు. గ్రామ సభలో జరుగుతున్న వ్యవహారం కావచ్చు, గ్రామ సభలలో వాళ్ళు తీసుకుంటున్న అప్లికేషన్, మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్. రైతు బంధు ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఎట్లా ఇస్తారు, ఎట్లా ఇవ్వరు, సాచురేషన్ మోడల్ ఇస్తారా, సెలెక్టివ్ మోడల్ ఇస్తారా, ఇవన్నీ తెలుస్తాయి. తెలిసినప్పుడే ప్రజలు డిసైడ్ చేస్తారు. అప్పుడు ప్రజలు డిసైడ్ చేసినప్పుడు వాళ్ళ బండారం బయట పడుతుంది. మేము వెయిట్ చేస్తాం, మార్చి 17 తారీఖు వరకు వెయిట్ చేస్తాం. రైట్. రైట్. అర్జీలు అందించే క్రమంలో పెద్ద లైన్ లో చెప్పులు కనబడుతున్నాయి దయాకర్ గారు. సో గతంలో ఎప్పుడో కనబడిన దృశ్యాలు మళ్ళీ ఆవిష్కృతం అవుతున్నాయి. పెద్ద పెద్ద క్యూల్లో ఎప్పుడు చెయ్యికి వెయ్యని ఓటు ఇప్పుడు ఉత్తర తెలంగాణలో వేయబోతుంది, ఉత్తర భారతంలో లేస్తుంది. గుర్తుపెట్టుకోండి, అది భాజపాకు వ్యతిరేకంగా. వాళ్ళు ముగ్గురు గెలిచి కూడా, బండి గారు, మన అరవింద్ గారు అండ్ స్వయం బాపురావు గారు, వారికి వ్యతిరేకంగా రేపు జరగబోతుంది. అందుకనే నేను ఇప్పుడు ఏంది తినబోయే ముందు రుచులు ఎందుకు కానీ, రేపు భాజపా చవి చూడాల్సిన దాన్ని ఇప్పుడే ఎందుకు చెప్పి ప్రకాష్ రెడ్డి గారికి నేను ఇంకా ఆయుధం ఇవ్వాలి. కాబట్టి డెఫినెట్ గా ప్రజాస్వామ్యాన్ని గెలిపించే కాంగ్రెస్ ప్రజలు అనుకూలంగా ఉంటారని నేను భావిస్తున్నాను. రైట్. సో మొత్తానికి అమిత్ షా ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చారో, నిన్న షా వచ్చారు. సో చాలా దిశానిర్దేశం చాలా అంశాల్లో చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి 10 ఎంపీ సీట్లు గెలవాల్సిందే అని ఒక టార్గెట్ కూడా ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చిన క్రమం చూస్తున్నాం. అయితే ఆ దిశగా పడాలి ఓట్లు లేకపోతే సీట్లు రావాలంటే బీజేపీ ఏం చేయబోతుంది? మళ్ళీ నాయకత్వం మార్పులు చేస్తుందా, లేదంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎజెండానే ఇక్కడ కూడా అమలు పరుస్తుందా? సో తెలంగాణలో అది వర్కౌట్ అవుతుందా? అయితే ఆల్రెడీ విజయ పరంపరలో ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకమైన పర్ఫార్మెన్స్ చూపిస్తుంది? అలాగే మొన్న జరిగిన ఫలితాల్లో ఇంత దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ కేవలం 1.82% కాబట్టి మళ్ళీ పుంజుకునే ప్రయత్నం, కాంగ్రెస్కి ఓటేసి కొంతమంది బాధపడుతూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మాతోటే మళ్ళీ రాబోతున్నారు అనే బీఆర్ఎస్ నమ్మకంలో ఏ మేరకు అది వర్కౌట్ అవుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం. ఇది వాటి 4th ఎస్టేట్.